విష్ణుప్రియ చీర మార్చుకుంటుంటే చూసిన ఆ వ్యక్తి గురించే సోనియా దిగజారుడు. అసలు కారణం ఇది. శనివారం వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున వస్తుంటారు. అందుకోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ భలే రెడీ అవుతుంటారు. గత శనివారం నాటి ఎపిసోడ్ లో యాంకర్ విష్ణుప్రియ పార్టీ వేర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. ఆదివారం రోజు మాత్రం చీరలో మెరిసింది. అయితే ఆ చీర కట్టుకోవడం దగ్గరే అసలు సమస్య మొదలైంది. సోనియా నామినేషన్ లో విష్ణుప్రియ బట్టలు కట్టుకోవడం గురించి నీచంగా మాట్లాడి ఆమె క్యారెక్టర్ ని దిగజార్చి మాట్లాడింది. ఒక అతని దగ్గర అన్నది కానీ ఆ మ్యాటర్ మాత్రం చెప్పలేదు. అసలు హౌస్ లో ఏం జరిగిందో, దాన్ని సోనియా ఎలా మలిచిందో చూద్దాం. విష్ణుప్రియపై నీచమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టుకుంటుంది సోనియా. విష్ణుప్రియ తనని తాను సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయినప్పటికీ ఇప్పుడు అదే ఆమెకు ప్లస్ అయింది. మరి వీకెండ్ లో నాగార్జునకి సోనియా వాగిన వాగుడు సమ్మగా అనిపించొచ్చేమో కానీ జనం మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నాడు. సాటి ఆడవాని క్యారెక్టర్ గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా? తల్లి లేని విష్ణుప్రియని నీకు ఫ్యామిలీ లేదా అంటూ ఎమోషనల్ అటాక్ చేస్తావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. విష్ణుప్రియపై అడల్ట్ ముద్ర వేసి కించపరుస్తూ మాట్లాడిన సోనియాని ఇంత ద్వేషించడానికి కారణం ఏంటంటే నామినేషన్ లో ఆమె మాట్లాడిన ఈ దారుణమైన మాటలే. అడల్ట్ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని విష్ణుప్రియ అన్నప్పుడు సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. బట్టలు సరిగా వేసుకోకుండా హౌస్ లో ఉన్న మగాళ్ళని రెచ్చగొడుతుంది. వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కూడా వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది అనే అర్థం వచ్చేలా దారుణంగా మాట్లాడింది. బట్టలు సరిగా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా నీకు తెలియట్లేదు. అతను ఓ వైపు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా కూడా మళ్ళీ వెళ్ళి అతని పక్కనే నిలబడుతున్నావంటే నీ మాటలు చేతులు అడల్ట్ లాగే అనిపిస్తాయి. మా స్కూల్లో అడల్ట్ అంటే ఇదే అర్థం వస్తుంది అంటూ దారుణంగా విష్ణుప్రియ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసింది సోనియా. అయితే విష్ణుప్రియ హలో ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని, ఎప్పుడు, నేను ఎవరి దగ్గర అలా ప్రవర్తించానో చెప్పు అని చాలా సాఫ్ట్ గానే అడిగింది. కానీ సోనియా మాత్రం అందరూ అంటూ అనేసింది. అయితే అక్కడ అసలు ఏం జరిగిందో లైవ్ ఎపిసోడ్ లో చూపించారు కానీ అది సోనియా మరింత నెగిటివ్ అవుతుందని లేపేశారు. అదే కాదు, విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి మాట్లాడిన దాన్ని మెయిన్ ఎపిసోడ్ లో లేపేశారు. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే విష్ణుప్రియ చీర కట్టుకుంటుంటే ఆదిత్య ఓ పొరపాటు ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళారు. విష్ణుప్రియ చీర కట్టుకుంటుందని చూసి వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అది గమనించిన విష్ణుప్రియ ఆదిత్య ఓం దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. అది అసలు హౌస్ లో జరిగింది. దాన్ని తీసి విష్ణుప్రియ సరిగా బట్టలు వేసుకోలేదు, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటూ నామినేషన్స్ ఈ విషయం గురించి దారుణంగా మాట్లాడింది సోనియా. అసలు అక్కడ జరిగింది ఒకటైతే సోనియాకి అదంతా అడల్ట్ లాగే కనిపించింది. విష్ణుప్రియ అన్నట్లుగా పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా విష్ణుప్రియ చీర మార్చుకుంటున్న ఇష్యూని ఇంత నీచంగా మార్చేసింది సోనియా. అయితే ఇష్యూ తన గురించే అని ఆదిత్య ఓంకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే జరిగిన చిన్న ఇష్యూని ఇంత దారుణంగా మార్చేస్తుందని అటు ఆదిత్య ఓం కానీ ఇటు విష్ణుప్రియ కానీ ఊహించి ఉండరు. అందుకే నామినేషన్స్ అప్పుడు వాళ్ళు సరిగా స్పందించలేకపోయారు. ఒకవేళ నిజంగా ఆదిత్య ఓంకి తన గురించే ఈ ఇష్యూ అని తెలిస్తే మాత్రం అతను ఆ సందర్భంలో మాట్లాడి ఉంటే బాగుండేది. అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడని సోనియా అన్నది ఒకల్తా పుచ్చుకుని దానికి అడల్ట్ అనే మసాలా దట్టించి కాబట్టి అంత సీన్ లేదు, అసలు అక్కడ జరిగింది ఇది అని ఆదిత్య ఓం మాట్లాడితే బాగుండేది. కానీ అతను సైలెంట్ అయిపోయాడు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవి 2 బాత్రూమ్లు. అక్కడ అమ్మాయిలు స్నానం చేయడానికి కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఉన్న 3 బెడ్రూముల్లో కూడా మొత్తం గ్లాస్ ఫిట్టింగే ఉంది. లోపల ఏం చేసినా బయటకు కనిపిస్తుంటుంది. వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నా కూడా బయటకు వాళ్ళకు కనిపిస్తుంది. అందుకే అమ్మాయిలు బాత్రూమ్ లోనే బట్టలు మార్చుకుని వస్తుంటారు. కానీ బాత్రూమ్ లో చీర కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది. కింద వాటర్ అంతా పడి ఉంటుంది కాబట్టి అక్కడ చీర కట్టుకోలేరు. కొని వాష్రూమ్ ఏరియాలో కట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. పైగా అక్కడ కెమెరాలు ఫోకస్ చేస్తుంటాయి. బెడ్రూమ్ లో కూడా కెమెరాలు ఉన్నా ఇబ్బంది పడుతూనే చీరలు మార్చుకుంటూ పైటను సవరించుకుంటూ రెడీ అవుతుంటారు. విష్ణుప్రియ చీరను సవరించుకునే ప్రాసెస్ లో ఆదిత్య ఓం పొరపాటున ఆ గదిలోకి వెళ్ళాడు. దాన్ని ఇంత ఇష్యూ చేసి విష్ణుప్రియ క్యారెక్టర్ ని దిగజార్చి మాట్లాడేసింది సోనియా. ఇక నామినేషన్స్ తర్వాత కూడా అదే దిగజారుడు వ్యాఖ్యలు చేసింది సోనియా. నిఖిల్ అభయ్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుంటే ఆదిత్య ఓం వెళ్లి చూసి వణికిపోయాడంటూ ఈమె తడిసిన బట్టల్లో పైన ఉన్న టాప్ తీసేసి కేవలం టీషర్ట్ తో ఎక్స్పోజింగ్ చేస్తూ ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పింది. విష్ణుప్రియ చీర గురించి
డ్రెస్సింగ్ గురించి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసిన సోనియా తడిచిన బట్టలతో వాళ్ళ ముందుకు వెళ్లి పైన ఉన్న టాప్ తీసి టీ షర్ట్ తో ఇదంతా చెప్పడం చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుంది.